వాటితో పాటు వీళ్ళు కూడా భారం అయ్యారు, భారమైపోతున్నారు. రెండోది, వీళ్ళు సంకల్పిస్తే కానిదేది ఉంది? కొన్ని లక్షల గోవుల్ని, ఎందుకంటే యజ్ఞ యాగాదుల్ని, కర్మకాండల్ని ఇవాళ మనము చనిపోతే చేసే అంతిమ సంస్కారానికి ప్రతి మనిషికి 400 కిలోల కట్టెలు వాడుతున్నాం. ఒక్క మొక్క పెట్టని మనిషికి 400 కిలోల కట్టెలు వాడుకునే హక్కు ఉన్నదా? ఒక్కసారి అంతరంగా ఆలోచించండి. హరితహారం అని గవర్నమెంట్ పెడుతుంది. అది హరితహారం గవర్నమెంట్ చేసే పని కాదు, మనం చేయవలసిన పని. ఎందుకంటే మనం చస్తే నలుగురు మోసేందుకు కట్టె కావాలి, కాల్చేందుకు కట్టె కావాలి. మంత్రి గారు వచ్చి మొక్క పెడతాడు, మధ్యాహ్నానికి మేక వచ్చి మొక్కని తింటుంది, రాత్రికి మంత్రి గారు వచ్చి మేకని తింటే ఆ సంవత్సరానికి హరితహారం సంపూర్ణమైపోతుంది. ఈ దరిద్రం ఏమిటి మనకి? మ్యాండేటరీగా ప్రతి మనిషి మొక్కలను నాటాలి చచ్చే లోపల. ఎందుకంటే స్వతంత్రానికి వచ్చిన తర్వాత 2.5 లక్షల హెక్టార్ల అడవుల్ని నాశనం పట్టించాము ఈ సావుల కోసం. జనాభా పెంచడమే కాదు, చచ్చిన వాడిని తగలేయటానికి కూడా. అంటే మొత్తం ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? కొండల్ని పిండి చేసి కాంక్రీట్ జంగిల్ చేయమని చెప్పింది ఎవరు? ప్రకృతిని 10 మందికి, ఈ వనరుల్ని 10 తరాలకి అందించవలసిన మనిషి అందించకుండా నాశనం చేసే ఈ నరకాసురుడు ఏంది? ప్లానెట్ మీద ఏ జంతువుకి లేని అన్ని జంతువులు మానవుడి కన్నా గొప్పవి. అధమంగా అంటే నేనే గొప్పవాడిని చెప్పుకునే మానవుడే అధముడు. ఏ పక్షికి దానికి గూడు అవసరంలా, ఈ కొమ్మ అవసరంలా, సెక్యూరిటీ అవసరంలా, దాని బతుకు అది బతుకుతోంది. విశ్వాసంగా బతుకుతుంది, బతికినంతసేపు బ్రహ్మాండంగా బతుకుతుంది. అటాచ్మెంట్స్ లేవు మనిషికి. అటాచ్మెంట్లు, ఈ ఇల్లు నాదంటాడు, ఈ ఇల్లు నాదిలో వీడి కాగితం మీద ఉంటుంది కానీ ఇల్లు వీడి చేతిలో ఉండదు. వీడు ఆ ఇంట్లో మొత్తం మీద ఉండలేడు. వీడు ఏదో ఒక మూల చేస్తాడు. అంతా నాదంటాడు, అంతటా నాదంటాడు. ఎప్పుడైతే ఈ విధమైన అజ్ఞానం ప్రబలి ధర్మం వైపుకు వెళ్లకుండా ఉన్నంత కాలంలో ఈ గోవధలు ఆగవు, గో సంరక్షణ జరగదు. కాబట్టి ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఏమి తేము, వెళ్ళేటప్పుడు ఏది తీసుకుపోము. ఉన్నంతసేపు పరోపకార్యార్థమిదం శరీరం. అవి దేవాలయాలు కావచ్చు, గోవులు నడిచాడే దేవాలయాలు అవి. ఇవాళ మనిషి అనేవాడు ఎంత దుర్మార్గానికి చేరాడంటే, ఎలక కనపడితే చంపేస్తాం, వినాయకుడితో పాటు ఉంటే దండం పెట్టేస్తాం, పుట్టలో ఉంటే పాలు పోస్తాం, బయట తిరిగితే చంపేస్తాం. శివాలయంలో నందిని సందుల్లోంచి శివుణ్ణి చూస్తాం, బయటకు వచ్చి నందీశ్వరుడు కనపడితే చేబాయ్ అని చెప్పి రాయిపెట్టి కొడతాం. అంటే సజీవ చైతన్యంగా ఉంటే గుర్తించలేని మనిషి నిరాకారంగా నిర్జీవంగా ఉండే అంత జ్ఞానవంతుడైపోయి ఉన్నాడు. విగ్రహాల్లో చూసుకుంటున్నాడు. 24 గంటలు రేఖలు, గ్రహాలు, గోచారం ఉంటే గ్రహచారం ఏం చేస్తుంది? అసలు నీలోనే శివుడు ఉన్నాడు కదా, ఈ జీవుడు శివుడే కదా. ఈ తత్వం తెలియకుండా తన్నులాడుకుంటూ మేము అడ్డమండి, మేము నిలువండి. అసలు ఈ అడ్డం దేశానికి అడ్డం, దేశానికి నిలువు, ఎందుకు పనికిరాని ఈ విధమైన తంతులు పెట్టుకుంటూ అసలు ఒక్కటి కాంట్రవర్సీ లేని జంతువు ఏదైనా ఉన్నదంటే, అన్ని మతాలు ఆమోదించిన యోగ్యమైన జంతువు ఏదైనా ఉన్నదంటే గోమాత. గురునానక్ దగ్గర నుంచి, సిక్కుల దగ్గర నుంచి, అల్లా దగ్గర నుంచి, యేసు దగ్గర నుంచి అన్ని మతాలు, అభిమతాలు ఆవును చంపద్దని చెప్పినవి అన్ని మతాలు చెప్పాయి. మరి అన్ని మతాలకి సమ్మతం అయితే మన భారతదేశంలో మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే హిందువులం, హిందూ మతం అని చెప్పుకునేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు, దీన్ని కాపాడవలసిన నైతిక బాధ్యత లేదా? నావన్నీ ఆవేశపూరితంగా అనిపించవచ్చు, ఆలోచించండి. మీరందరూ కూడా ఆలోచించండి. నా ఆవేశం నేనేదో చేస్తుంది, నేను నా చేత చేయించబడుతుంది, నేనేం చేయటల్లా. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే ఈ కట్టెలు ఇవాళ ఆవు పేడని వేస్ట్ టు వెల్త్, పనికిరాని దాన్ని పనికొచ్చేటట్టు చేయండి. ఆవు కట్టెలు తయారు చేయండి, పర్యావరణ పరిరక్షణ చేయండి, శ్మశానాల్లో వాటినే వాడండి, చెట్లను కొట్టకండి.
ఇవాళ మనకి ఇదివరకు అడవుల్ని పెంచుకునేందుకు పశుపక్షాదులు అవి పళ్ళు తిని ఆ విసర్జన ఆ మలమూత్ర విసర్జనతో అడవులు పెరిగేవి. ఇవాళ మనం పోయి అడవులను పెంచాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ దౌర్భాగ్యం. కరోనా వస్తే ఆక్సిజన్ సిలిండర్లు దొరక చచ్చాం. చెట్లు ఉంటే ఈ దౌర్భాగ్యం లేదు కదా. మొన్న ఈ మధ్యదాకా వేప చెట్లకు కూడా తెగులు పట్టింది. వేప చెట్టే అన్ని తెగుళ్ళని పోగొట్టేది, దానికే తెగులు పట్టి బ్యాక్టీరియా పట్టింది. అది దేనివల్ల అంటారు గురుగారు అట్లా? మానవుడు చేసే దౌర్భాగ్యమైన పని. ఎందుకంటే మిమ్మల్ని 25లో పెట్టానుకోండి ఏసీ, మీరు ఉంటారు. -4లో పెడితే మామూలుగా 40 డిగ్రీలు టెంపరేచర్ వస్తే మనం ఏం చేస్తాం? ఇవాళ భూమిలో అన్ని రకాల ప్లాస్టిక్ చెత్తలు వేసి భూమి ఉష్ణాన్ని పెంచేస్తే చెట్లు మాత్రం వాటికి ఉండవలసిన మినిమం ఇవి శక్తులను కోల్పోవా? వాటికి కావాల్సిన దాని బేస్ దానికి ఉండాలి కదా. అలాంటిది లేకుండా తయారు చేస్తుంది మానవాళ్లే కదా. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఒకటి, ప్రతి ఒక్కడూ భగవంతుణ్ణి భయంతో నమ్ముతున్నాడు తప్ప భక్తితో నమ్మట్ల. భయంతో టన్నుల భక్తి, భయంతో కూడిన భక్తి. కొబ్బరి చెప్ప కొట్టి పంతులు గారు పెద్దకాయ కొడితే చిన్న చెప్పు ఇచ్చారని పంచాయతీ పెట్టుకునే తెలివితేటల దగ్గర నుంచి, కొట్టాల్సింది బుర్రకాయను కొట్టి బుర్రను పెంచాల్సింది కొబ్బరికాయ కొడతాడు. నీకు అక్కడ కూడా ఎల్ఐసి వాడికి మళ్ళీ నేను ఇది ఇన్సూరెన్స్ నీకు ఇది కొట్టా కాబట్టి నాకు అది చేయమని చెప్పి భగవంతుడు కూడా బార్గెయిన్ చేయగలిగే మేధాశక్తి మన సాంప్రదాయాల్లో ఉన్నది. నేనేమంటున్నానంటే, అరే మీరు అవన్నీ చేస్తారు చేయరు అనేది పక్కకు పెట్టండి. భారతదేశంలో అన్ని వనరులు, ప్రకృతిని కాపాడుకోవటం. ప్రకృతే దైవం, కాలమే దైవం. మనకిచ్చిన చిన్న కాలంలో మనం సగం పూట నిద్రపోతున్నాం. ఉన్న చైతన్యంగా ఇవాళ నిద్రపోతూ మనం ప్రకృతికి మనం ఏమన్నా చేసాము? మంచి చేసాము. చెడు ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. మంచి ఏం చేసాం అని ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకుంటూ. ఎందుకంటే మానవ జీవితం యొక్క లక్ష్యమే ఆనందము, ఆరోగ్యము. కాబట్టి ఈ ఆనందాన్ని పొందాలంటే గోమాతని మనతో వ్యాసుడు లాంటి వాడు 18 పురాణాలు రాసిన అంతర్లీనంగా గోమాతని భారతావనిలో ఇరికించి పెట్టి ఇన్ని రాసి ఇన్ని చేసిన వాళ్ళు కూడా ఇవాళ గోవనేటప్పటికల్లా ఇవాళ మీరు పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ కూడా ఉదయం లేచి గజ పూజ, గజానికి గుర్రానికి గోమాతకి, అవి జంతువులు, ఇది అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత కానీ చేయరు. ఇలాంటిది మన ఉన్న దీనిలో గోవుల్ని ఎప్పుడో పూజించటం కాదు, పూజించే వాళ్ళ యొక్క ఉత్పత్తులనైనా ఇవాళ ఆల్ అవుట్ అని పెట్టుకుంటున్నాం. ఆల్ అవుట్, వాడి పేరు కరెక్ట్గా పెట్టాడు. ఆల్ అవుట్ అంటే అందరూ పోతారా, పెట్టుకున్న మీరు కూడా పోతారనే చెప్పాడు. వాడు తప్పు లేదు. మనం దోమలు పోతాయని మనం పెడుతూ ఉంటాం. అదే ఆవు పేడతో కలిపి ఈ వేప ఆకుల్ని మనం ఇది చేసి పిండి పెట్టి కనుక వెలిగించుకుంటే మనకి మంచిది, వాటికి కష్టం. అంటే జీవహింస చేయకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉన్నవే, నీళ్లు తక్కువ, ఉన్న నీళ్ళల్లో వివేసి దాని మీద మునగట్లేదని ఎగిరి తొక్కి ఇంత భక్తిని చూపించుకోలే భక్తి సామ్రాజ్యం ఉన్న భారతదేశం ఇది. ఇంకో మతంలో జరుగుతుందా ఇలాగా? జరగదండి. అంత పవిత్రంగా చూసుకుంటారండి. వాళ్ళు అంత పవిత్రంగా చూస్తే మనకేం మాయరోగాలు? మట్టితో చేయవచ్చు, ఆవు పేడతో చేయవచ్చు. ఆవు పేడతో చేస్తే ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్. దీని నుంచి అంటే పండగ అంటే అన్ని జీవరాశులకే ఆనందం కలగాలి. దీని నుంచి వెలువడిన బ్యాక్టీరియా లోపల ఉండే జీవులకు ఆహారం అవుతుంది, నీరు ప్యూరిఫై అవుతుంది, భూమి సస్యశ్యామలం అవుతుంది. ఇది కదా జరగాల్సింది. రకరకాల రంగులు వేసి ఆ విగ్రహాలను తొక్కేసి తొన్నేసి నీళ్ళలోంచి తర్వాత తీసి బయటపడేసి వేసేటప్పుడు భక్తి, తీసేటప్పుడు రెక్లెస్నెస్. అంటే పోయినప్పుడు శవాన్ని ఇదంతా కూడా ఎందుకు చూపిస్తున్నారంటే, నాయనా ఈ ఆట నీది ఎంతసేపో ఉండదురా, ఇలాంటిది నిమజ్జనం అవుతావు నువ్వు, నీ జీవితం శాశ్వతం అనుకుంటున్నావేమో, అశాశ్వతమైన జీవితం, ఏ రోజుకైనా అక్కడికి పోవాలి అని చూపించడానికే ఇలాంటివన్నీ మనకు ప్రాక్టీస్ చేయిస్తుంటే, కింద సంవత్సరం బాగా తొక్కాం, ఈసారి బాగా తొక్కుదాం అనుకుంటున్నావు, కానీ నీ మేధస్సు జ్ఞానాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నావు?
కాబట్టి పర్యావరణ పరిరక్షణ, జలభూ కాలుష్యరహిత సమాజాన్ని స్థాపించుకోవటం మన చేతుల్లో ఉంది. దానికి గోమాత యొక్క అనుగ్రహాన్ని, గోమాత యొక్క వైభవాన్ని మనం ఎంత చెప్పుకున్నా కానీ తనివి తీరదు.